గత కొద్ది రోజులుగా బగబగమంటూ మండించిన బాణుడు ఈ రోజు ఉదయం నుంచి కూడా కాస్త ఆ ఆ చల్లబడినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ రోజు నుంచి 19వ తారీఖు వరకు అన్ని ప్రాంతాల్లో తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్ర అండ్ తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడబోతున్నాయి. ఒక గుడ్ న్యూస్ అనేది అయితే ఉందని చెప్పుకోవాలి. ఏప్రిల్ నెలంతా కూడా నడినెత్తిన సూర్యుడు మంట పుట్టించాడు. ఇప్పుడు మే మిడిల్లోకి రాగానే కాస్త వాతావరణం చల్లబడింది. ఒక్కసారిగా మీకు రాడార్లో చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ రోజు నుంచి 19వ తారీఖు వరకు ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదు అవబోతుంది అనేది ఒకసారి మీకు స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. న్యూస్ 18 స్క్రీన్ మీద మీకు చూపిస్తూ ఉన్నాము. మనం చూడొచ్చు 16వ తారీఖు సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది. ప్రస్తుతం ఈ రోజు నల్గొండ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ స్థాయిలో ఇక్కడ వర్షం పడుతుందంటే దాదాపుగా 10 సెంటీమీటర్ల వర్షం వరకు కూడా నమోదయ్యే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. కాస్త మనం జగ్గయ్యపేటలో కూడా వర్షం పూర్తి స్థాయిలో పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీని ప్రభావం హైదరాబాద్ మీద పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం హైదరాబాద్లో చూడొచ్చు ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. కాకపోతే నల్గొండ ప్రాంతంలో ఉన్నంత ఎక్కువగా నల్గొండలో మనం చూడొచ్చు ఏ స్థాయిలో వర్షపాతం ఇక్కడ నమోదు అవబోతుంది. ఈరోజు సాయంత్రం భారీ వర్షం అక్కడ పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. నల్గొండ ప్రాంతంలో, హైదరాబాద్లో కూడా ఈరోజు సాయంత్రం నుంచి వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే ఒక మోస్తరు నుంచి చిరుజల్లులు పడే అవకాశం కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా బాణుడు తన ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో 33 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఇదే ఉష్ణోగ్రత నార్మల్ టైంలో అయితే దాదాపుగా 40 నుంచి 42 ఉష్ణోగ్రత వరకు చేరుకుంది. మనం నిన్న చూసాం 42 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. అంటే ఈరోజు కాస్త హైదరాబాద్ చల్లబడిందని మనం చెప్పుకోవాలి. కేవలం 33 డిగ్రీల ఉష్ణోగ్రతే నమోదైంది. ఈ ఉష్ణోగ్రత పగటి ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. రాత్రి అయ్యేసరికి ఉష్ణోగ్రత మరింత తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు నల్గొండ అండ్ మిర్యాలగూడలో కూడా పూర్తి స్థాయిలో ఈరోజు వర్షం పడబోతుంది. ప్రస్తుతం అక్కడ ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా ఉంది. అంటే పూర్తిగా వాతావరణం చల్లబడిందనే చెప్పుకోవచ్చు. మిర్యాలగూడ ఎలాంటి వాతావరణం ఉంటుంది సమ్మర్లో అనేది మనం ఊహించుకోవచ్చు. అలాంటి ప్రదేశంలోనే 27 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైన పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. నల్గొండ ప్రాంతంలో అయితే పూర్తిగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రస్తుతం ఉంది. ఇక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడబోతున్నాయి. ఈ రెడ్ మార్క్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి అని చెప్పడానికి ఇది ఇండికేషన్గా ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు బంగాళాఖాతం నుంచి వచ్చిన ఈ వాయుగుండ ప్రభావం ఏదైతే ఉందో 19వ తారీఖు వరకు కూడా ఉండబోతుంది. మరొక 4 రోజుల పాటు వెదర్ ఇదే విధంగా చల్లగా ఉండబోతుందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులు అయితే స్పష్టంగా మనం చూసాం. ఉదయం 11 గంటలు దాటిన తర్వాత బయటకు రావాలంటేనే హడలెత్తిపోయే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక్కసారిగా బాణుడు తన ప్రతాపాన్ని చూపించడం తగ్గించడంతో అందరూ కూడా కాస్త రిలాక్స్ అయిన ఫీలే వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఇదే ఉష్ణోగ్రత 19వ తారీఖు వరకు కూడా నమోదయ్యే అవకాశాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు ఏ ఏ ప్రాంతాల్లో ఈ వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది, ఎక్కడి నుంచి వాయుగుండం ఏ విధంగా మన వైపు వస్తుంది అనేది మనం స్పష్టంగా ఈ రాడార్లో చూపించే ప్రయత్నం మీకు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు క్లౌడ్స్ మూమెంట్ ఏ విధంగా ఉంది అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. హైదరాబాద్ మీదుగా క్లౌడ్స్ ఏ విధంగా వెళ్తున్నాయి, తెలంగాణ మీదుగా క్లౌడ్స్ ఏ విధంగా మూమెంట్ అవుతున్నాయి, జర్నీ చేస్తున్నాయి అనేది కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. హైదరాబాద్ విషయానికి వస్తే మనం ఇక్కడ చూడొచ్చు నల్గొండ ప్రాంతంలో పూర్తిగా మేఘాలతో నిండిపోయిందనే చెప్పుకోవచ్చు, మేఘాలతో కమ్ముకుందనే చెప్పుకోవచ్చు. దాని ప్రభావం గ్రేటర్ హైదరాబాద్ మీద కొంత ప్రాంతం వరకు కూడా ఏ విధంగా ఉందనేది మనం స్పష్టంగా విజువల్స్లో చూస్తూ ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్లో ఒక మోస్తరు వరకు కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. హైదరాబాద్లో ప్రస్తుతం 33 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.
దీంతో పాటు రైన్ ఫోర్కాస్ట్ మనం ఇప్పటిదాకా చూసాం. ఎయిర్ ఫ్లో ఏ విధంగా ఉండబోతుంది, అంటే ఈదురుగాలులు ఏవైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే సమ్మర్లో సాధారణంగా వర్షాలు పడినప్పుడు పూర్తి స్థాయిలో ఈదురుగాలులు అయితే వీచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ తెలంగాణలో అంత భారీగా ఈదురుగాలులు వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. రాడార్లో మనకి అంతగా ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యంగా మనం చూసుకుంటే రైన్ విషయానికి వస్తే హైదరాబాద్లో పూర్తిగా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు స్పష్టంగా మనకి రాడార్లో తెలుస్తూ ఉన్నాయి. నల్గొండ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మీద కూడా పడే అవకాశం కనిపిస్తుంది. స్ట్రోమ్ ఎక్కడుంది అనే విషయానికి వస్తే మనం చూడొచ్చు. హైదరాబాద్ ప్రాంతానికి స్ట్రోమ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది అని చూడొచ్చు. దాదాపుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధి మొత్తం కూడా ఈ స్ట్రోమ్ ఎఫెక్ట్ అనేది ఉంది. మనం చూస్తున్నాం ఏ విధంగా ఉంది అనేది. ఓవరాల్గా మనం చూసుకుంటే మరొక 4 రోజుల పాటు ఈ వర్షాలు ఇదే విధంగా కొనసాగే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. 19వ తారీఖు వరకు కూడా వెదర్ ఇదే విధంగా కూల్గా ఉండబోతుంది. ఈ వీకెండ్ కూడా ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళు ప్లాన్ చేసుకుంటే స్పష్టంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే వెదర్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉండబోతుంది అనేది మనకు అందుతున్న సమాచారం, వాతావరణ శాఖ దగ్గర నుంచి మన వద్ద ఉన్న సమాచారం.